ధర్మం అంటే ధర్మసాక్షిగా పెండియాడిన భార్యను వదిలివేయకుండా ఉండడం వివాహ ధర్మం. తన భర్త అందహీనుడైన స్థితిపరుడు కాకుండా తననే నమ్మి ఉండడం భార్య ధర్మం. నమ్మిన మిత్రునికి అపకారం చేయకుండా ఉండడం మిత్రధర్మం. సోమరితనం లేకుండా ఉండడం పురుష ధర్మం. భయభక్తులతో విద్యను నేర్చుకోవడం శిష్య ధర్మం. తనకున్న విజ్ఞానాన్ని దాచుకోకుండా బోధించడం గురుధర్మం. న్యాయ మార్గంగా సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం. భర్త సంపాదనలు సక్రమ రీతిలో సర్దుకుంటూ గృహాన్ని నడపడమే ఇల్లాలి ధర్మం. దేశాన్ని దేశ ప్రజలను కాపాడడం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించి పోషించడం బిడ్డల ధర్మం. తాను జన్మనిచ్చిన బిడ్డలను అప్రయోజకుల్ని కాకుండా ప్రయోజకుల్ని చేయడం తండ్రి ధర్మం.